నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. అసలు మన తెలుగు వాళ్ళకి ఏమైంది అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు చూసుకుంటే మన మంగపతి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే చేశారు, అది లైవ్ ఇట్లా చేశారు, అది కూడా భయంకరంగా అయితే జరిగింది. ఒక శివాజీ గారు చేయడం కూడా ఏంటి అని చెప్పేసి, ఒక పక్క అనసూయ గారు కానీ, ఒక పక్క RS100 హీరోయిన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆమె కానీ భయంకరంగా అయితే మారిపోయారు. ఈరోజు అయితే నాన్ వేషన్ అన్న గురించి అయితే ఒకటైతే వచ్చింది. నాకు నాన్ వేషన్ అన్న అంటే ఫుల్ రెస్పెక్ట్ ఉండి బాగుండే, ఆయన వీడియోస్ కూడా బాగా చూస్తుంటాను, డైలీ చూస్తుంటాను, ఏమైనా కరెక్ట్గా ముక్కుసూటిగా చెప్తాడు. నాకైతే ఈరోజు మ్యాటర్ అయితే నాకు అంత అయితే నచ్చలేదు. ఎందుకంటున్నా అంటే ఆ వీడియో కూడా సెర్చ్ చేశాను, ఆ వీడియో కూడా ఎక్కడ లేదు. అయితే మన నాన్ వేషన్ అయితే పార్టీ గారి గురించి అయితే మాట్లాడడం కూడా జరిగింది. ఆయన్ని ఉద్దేశించి కొంచెం చెడ్డగా అయితే మాట్లాడడం కూడా జరిగింది. అది అయితే నాకు నచ్చలేదు చాలా వరకు. ఒక పెద్ద ఆయన, ఒక అవధాని, ఆయన్ని పట్టుకొని, ఆ గ్రేట్ అవధాని గారిని పట్టుకొని అలా అయితే మాట్లాడడం అయితే నాకైతే ఎట్టకేలకు నచ్చలేదు. అదైతే నాకైతే వీడియో కూడా చేద్దాం అనుకున్నా, దీని గురించి అయితే వీడియో ఇప్పుడైతే చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని అలా మాట్లాడడం ఏంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఆయన ఏదైతే గరిపాటి గారు అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడో ఆయన నైజం అంతే, కానీ ఆయన పట్టుకొని అట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తున్నాను. ఒక అవధానిని పట్టుకొని ఏదైనా మాట్లాడే ఒక పర్సన్ను పట్టుకొని అట్లా మాట్లాడడం అయితే నాకైతే నచ్చలేదు. దీని ముందు చాలా మంది కూడా విమర్శిస్తున్నారు, నువ్వు అట్లా మాట్లాడావు ఏంటి, నువ్వు పెద్ద డాష్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను నాన్ వేషన్ అని. దీనివల్ల పాపులారిటీ కూడా తగ్గిపోతుంది. ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది అయితే నాకైతే తెలీదు. ఒక పెద్ద మనిషిని, ఒక మార్కెట్లో ఒక పెద్ద మనిషిని, ఆయనకంటూ ఒక హోదా ఉంది, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, ఆయన పట్టుకుని అలా మాట్లాడడం కూడా తప్పని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనం 700లో ఉన్నాము, ఒక 300 మంది వస్తే 1000కి అయితే వచ్చేస్తున్నాము. పెద్ద వాళ్ళకైతే చేస్తారు కానీ మనలాంటి వాళ్ళు చిన్న యూట్యూబర్స్ చెప్తే ఎవరు చేయరు. ఇది ఒకటైతే నాకైతే అర్థమైంది. మీరు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.